ఇవాళ మీకు అద్భుతమైన వర్షాకాలం రెసిపీ చూపిస్తా. వర్షాకాలం రెసిపీ అని ఎందుకంటున్నా అంటే, పల్లెటూర్లలో వర్షాకాలం వచ్చిందంటే స్నాక్స్ అంటే ఫస్ట్ గుర్తొచ్చేది ఇగో ఇదే. దీని పేరు సర్వపిండి అంటారు. మోస్ట్‌లీ తెలంగాణ ప్రజలైతే అందరూ చేసుకుంటారు. వానాకాలంలోనైతే ఇది మస్తు నడుస్తది ఊర్లల్ల. వాన కొడుతుంటే పొలం కాడికి అటు ఇటు పోక ఇంటికాడనే ఉంటారు కదా! ఇగ ఏమన్నా తినాలనిపిస్తది. ఇక అప్పుడు ఇది చేసుకుంటారు. ఇగ ఒక్కసారి దీని రుచికి మరిగిర్రంటే ఇగ మళ్ళా తినాలనిపిస్తది అన్నట్టు. ఇక మరి దీన్ని ఎట్లా చేయాలనో చూపియాలా. ఫస్ట్ దీనికోసం అయితే బియ్యం పిండి కావాలి. ఇది ఓన్లీ బియ్యం పిండితోనే చేసుకుంటారు. ఇక దాంట్లోకి రకరకాలుగా ఇంగ్రీడియంట్స్ వేసి చేసుకుంటారు. అయితే దీంట్లో నేను ఈసారి మన సొరకాయ తురుము వేసి చేస్తున్నా. మస్తు టేస్ట్ ఉంటుంది. సొరకాయ లేకపోయినా కూడా చేసుకోవచ్చు. అది ఇంకో టేస్ట్ ఉంటుంది అన్నట్టు. ఈ సొరకాయ వేసి చేస్తే ఇంకా సూపర్ ఉంటుంది అన్నట్టు. ముందుగా కొంచెం సొరకాయని తరుక్కొని అందులో వేసుకోవాలి. ఎంత ఎక్కువ వేసుకుంటే అంత టేస్ట్ బాగుంటుంది. ఎంతైనా వేసుకోవచ్చు పిండిలో. సో ప్రజెంట్ నా దగ్గర ఇది ఉంది, ఇంతే వేసాను అన్నట్టు. తర్వాత ఉల్లిపాయలు కూడా చాలా ఎక్కువ వేసుకుంటే మస్తు టేస్ట్ ఉంటుంది. నేను సొరకాయ వేసిన కాబట్టి ఉల్లిపాయలు కొంచెం తక్కువ వేసిన. మీరు సొరకాయ కనుక లేకపోతే ఉల్లిపాయలు చాలా ఎక్కువ వేసి చేసుకోండి. ఉల్లిపాయలు లేకపోతే స్ప్రింగ్ ఆనియన్స్ గవే ఉల్లి పొరలు ఉంటాయి కదా, ఉల్లి పొరలు వేసుకొని చేసుకున్నా కూడా మస్తు టేస్ట్ ఉంటుంది. తర్వాత దీనికి వేయించి పెట్టుకున్న పల్లీలు కొంచెం ఎక్కువనే వేసుకోవాలి. అట్లనే అల్లం వెల్లుల్లి పేస్టు, నువ్వులు, కొంచెం కారం, ఉప్పు, పసుపు, అట్లనే జీలకర్ర, కొత్తిమీర, కరివేపాకు ఇవన్నీ వేసుకోవాల్సి వస్తుంది. వీళ్ళకి ఇవన్నీ వేయాలంటే మన ఇష్టం అండి. కొత్తిమీర అనేది ఆప్షనల్, బట్ కరివేపాకు అయితే వేసుకోవాలి. ఇంకా సొరకాయ తరుగు అనేది కూడా ఆప్షనల్. ఉల్లిపాయ వేసైనా చేసుకోవచ్చు, లేదంటే స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకొని అయినా చేసుకోవచ్చు. ఇంకా కారం, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్టు, జీలకర్ర, పల్లీలు, నువ్వులు ఇవైతే వేసుకుంటేనే బాగుంటుంది అన్నట్టు. తర్వాత ఇదంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెంగా వాటర్ని యాడ్ చేసుకుంటూ కొంచెం చపాతీ పిండి కంటే కూడా మెత్తగానే కలుపుకోవాలి. ఇట్లా బాగా మిక్స్ చేసి ఒక ఉండలాగా ఫామ్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు వీటిని ఒక గిన్నెలకి ప్రెస్ చేసుకోవాలన్నట్టు. మ్యాక్సిమం అందరికీ తెలిసే ఉంటుంది రెసిపీ. తెలియని వాళ్ళు ఎవరన్నా ఉంటారు కదా, సో వాళ్ళ కోసం అని చెప్తున్నా. ఇవి నా దగ్గర సర్వపిండి గిన్నెలని ఉన్నాయి. అయితే ఇట్లా ఇవి ఫ్లాట్గా ఉండి వెడల్పుగా ఉంటాయి అన్నట్టు, కొంచెం మందంగా ఉంటాయి. మీ దగ్గర ఈ గిన్నెలు లేకపోయినా మనం రెగ్యులర్గా యూజ్ చేసే ప్యాన్ కానీ, కొంచెం లావుగా ఉండాలి ఫ్రై చేసే గిన్నెలు కానీ, ప్యాన్లు కానీ ఏవైనా యూజ్ చేసుకోవచ్చు. ప్రజెంట్ నా దగ్గర ఇవి ఉన్నాయి కాబట్టి వీటికి పెట్టేస్తున్నా. వీటికి కొంచెం ఆయిల్ని గ్రీస్ చేసుకోవాలన్నట్టు. ఆయిల్ పెట్టకపోతే గిన్నెకి ఆ పిండి అట్లనే అతుక్కొని ఉంటుంది, మళ్ళీ తీయడానికి రాదు. అందుకని చెప్పి కొంచెం ఆయిల్ అప్లై చేసుకున్నాక కొంచెం చిన్న సైజు పిండి ముద్ద తీసుకొని ఆ గిన్నెకి ఫ్లాట్గా ప్రెస్ చేసుకోవాలి. సన్నగా ప్రెస్ చేసుకుంటే కనుక అది కొంచెం క్రిస్పీగా వస్తుంది. కొంచెం లావుగా పెట్టుకుంటే కనుక కొంచెం అడుగున క్రిస్పీగా ఉండి పైన మెత్తగా ఉంటుంది అన్నట్టు. ఎవరికైనా మెత్తగా కావాలి అనుకుంటే కొంచెం లావుగా పెట్టుకోవాలి. మొత్తం క్రిస్పీగా ఉండాలి అనుకుంటే సన్నగా ప్రెస్ చేసుకోవాలి. పిండి ఎక్కువైతే ఇట్లా సైడ్లకు కూడా కొంచెం ప్రెస్ చేసుకోవచ్చు. సైడ్లకు మరీ ఎక్కువ పెట్టుకుంటే కొంచెం తీయడం ఇబ్బంది అవుతుంది. ఎక్కువ పెట్టుకోకుండా కొంచెం వచ్చేటట్టు పెట్టుకుంటే సరిపోతుంది అన్నట్టు. అప్పుడే మంచిగా కాలుతుంది. ఇట్లా పెట్టుకున్నాక మధ్యలో కొన్ని చిన్న హోల్స్ చేసుకోవాలి. హోల్స్ ఎందుకంటే వాటిలో ఆయిల్ వేస్తే ఆ ఆయిల్ అంతా కూడా పిండికి మంచిగా ఉడికేటప్పుడు ఇంకి మంచిగా ఫ్రై అవుతుంది అన్నట్టు. సొరపిండి కొంచెం టేస్ట్గా ఉంటుంది. దీంట్లోకి అయితే ఆయిల్ చాలా తక్కువ పడుతుంది. ఆయిల్ ఎంత వేసుకోవాలనేది మన ఇష్టము. కొంచెం తక్కువ వేసుకుంటే అది ఏదైనా కూడా ఆయిల్ ఎక్కువ వేస్తే కొంచెం టేస్ట్ ఎక్కువ అనిపిస్తుంది, కొంచెం బాగా ఫ్రై అవుతుంది. తక్కువ వేస్తే కొంచెం తక్కువ ఫ్రై అవుతుంది, టేస్ట్ నార్మల్గా ఉంటుంది అన్నట్టు. కొందరు అట్లా ఇష్టపడతారు, కొందరు ఇట్లా ఇష్టపడతారు. నా చిన్నప్పుడు అయితే మా అమ్మమ్మ చేసేది, మా పిన్ని చేసేది. మా పిన్ని చేస్తే ఆయిల్ బాగా వేసేది, మా అమ్మమ్మ చేస్తే కొంచెం ఆయిల్ తక్కువ వేసేది. ఎందుకంటే అప్పుడు సేవింగ్స్ పాలసీలో ఆయిల్ తక్కువ యూజ్ చేసేవాళ్ళు అన్నట్టు. మా పిన్ని అయితే టేస్ట్ మంచిగా ఉండడం కోసం అని కొంచెం ఆయిల్ ఎక్కువ చేసేది. నేను చిన్నప్పుడు అయితే మస్తుగా తిన్నా సొరపిండి. మధ్య పెట్టక చాలా రోజులు అయిపోయింది, అసలు ఒక 1-2 years అవుతున్నట్టుంది పెట్టక. మొన్న మార్కెట్ పోయినప్పుడు సొరకాయ తెచ్చిండుట్టి. ఆ సొరకాయ చూసినప్పటి నుంచి నాకు సొరకాయతో సొరపిండి పెట్టాలని అట్లా మనసులో తట్టింది అన్నట్టు. ఇంకా ఈరోజు పెట్టేస్తున్నా. మార్నింగ్ సొరకాయని కొంచెం కర్రీ చేసేసి కొంచెం ఉంచి మళ్ళీ దాన్ని ఇప్పుడు ఈ సొరపిండికి యూజ్ చేస్తుంది అన్నట్టు. ఇట్లా స్పేర్లో 2 గిన్నెలకు పెట్టుకుంటే కనుక 2 పొయ్యిల మీద కాల్చుకోవచ్చు. ఇది కొంచెం టైం ఎక్కువ పడుతుంది, ఒక్కొక్కటి చేసుకొని కాల్చుకోవాలి కాబట్టి చేయడం ఈజీ, కానీ అది కాలడానికి కొంచెం టైం పడుతుంది అన్నట్టు. ఇట్లా 2 గిన్నెలకు పెట్టేసుకొని 2 స్టవ్ల మీద పెట్టేసుకోవాలి. అట్లనే ఇంకో గిన్నె కూడా పెట్టుకున్నాం అనుకో, ఒకటి తీయగానే ఇంకొకటి పెట్టేయచ్చు. అట్లా చేస్తూ ఉండాలన్నట్టు. ఇది కాలడానికి ఒక 5 minutes అట్లా పడుతుంది. లో ఫ్లేమ్లోనే కాల్చుకోవాలి, హై ఫ్లేమ్లో అస్సలు కాలవద్దు. ఎందుకంటే
ఎందుకంటే లోపల పిండి అస్సలు ఫ్రై కాదు, పిండి పిండిగా ఉంటుంది కాబట్టి లో ఫ్లేమ్లోనే కుక్ చేయాలి. కొంచెం టైం పడుతుంది కానీ అట్లనే కుక్ చేయాలి. అయితే ఇక్కడ మీకు ఇది కొంచెం మెత్తగా కావాలి, మన ఇంట్లో ఎవరైనా ఏజ్డ్ పర్సన్స్ ఉండి పళ్ళు లేని వాళ్ళు ఉండి గట్టివి తినలేని వాళ్ళు ఉంటే కనుక కొంచెం మెత్తగా చేసిస్తే తింటారు. ఇక కొంచెం క్రిస్పీగా కావాలి అనుకున్న వాళ్ళు ఇంకొంచెం ఎక్కువ కాల్చుకోవాలన్నట్టు. ఇది క్రిస్పీగా ఉంటే నాకు క్రిస్పీగా ఇష్టం, కొంచెం క్రిస్పీగా కాలితే నాకు బాగా అనిపిస్తుంది. కొందరు మెత్తగా ఇష్టపడతారు, ఎవరి ఇష్టం వాళ్ళది. మెత్తగా ఉండాలి అనుకుంటే మళ్ళీ కొంచెం మందంగా పెట్టుకోవాలి, అప్పుడే అది కొంచెం మెత్తగా వస్తుంది అన్నట్టు. ఇక అది ఆప్షనల్, మీ ఇష్టం. మెత్తగా పెట్టుకుంటారా, లావుగా పెట్టుకుంటారా, క్రిస్పీగా కాల్చుకుంటారా, మెత్తగా కాల్చుకుంటారా అనేది అది మన ఇష్టాన్ని బట్టి ఉంటుంది. ఆల్రెడీ నేను 2 గిన్నెలు స్టవ్ పైన పెట్టినా కదా, అందులో ఏదన్నా తీస్తే మళ్ళీ ఇది పెట్టడానికని ముక్కుడికి పెట్టిన అన్నట్టు. ఇట్లా మందంగా ఉన్న ఏ గిన్నెకైనా పెట్టుకోవచ్చు, ముక్కుడనే కాదు, కర్రీస్ చేసే గిన్నెలు ఉన్నా కూడా వాటికి పెట్టుకోవచ్చు. కొంచెం మందంగా ఉంటే అది మంచిగా కాలుతుంది. పలచకుందనుకో అది మాడిపోతుంది, అంత బాగా కాలేదన్నట్టు. చూసిరు కదా, నేను కొంచెం క్రిస్పీగా కాల్చుకున్నా. మీకు ఇంత క్రిస్పీగా వద్దు అనుకుంటే కనుక ఇంకొంచెం మెత్తగా ఉండేటట్టు కాల్చుకోండి. దానికైతే కొంచెం టైం తక్కువనే పడుతుంది. ఇట్లా కావాలంటే ఇంకొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది. ఇది ఫస్ట్ గిన్నెది అన్నట్టు, అది నేను వాడక చాలా రోజులు అయిపోయింది. మనం వాడని గిన్నెలకు పెడితే కనుక అది కరెక్ట్గా తీయడానికి రాదు. ఇట్లా ముక్కలైనా ప్రాబ్లం లేదులే, కాకపోతే కొంచెం లుకింగ్ మంచిగా కనిపించదు. ఇట్లా తీస్తే కనుక ఇప్పుడు మీకు చూడడానికి మంచిగా కనిపిస్తుంది కదా, అట్లా ఎట్లయినా మనం దీన్ని ఉంచుకొని తినాల్సిందే కాబట్టి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. సరిగ్గా రాకపోయినా గిన్నెలు మనం రెగ్యులర్గా వాడే గిన్నెలకు పెడితే కనుక అది ఈజీగా వచ్చేస్తుంది. వాడని కొత్త గిన్నెలకు పెడితే కనుక అది సరిగ్గా ఊడి రాదు అన్నట్టు. అట్లాంటప్పుడు కొంచెం ఆయిల్ ఎక్కువ యాడ్ చేసుకుంటే కొంచెం ఈజీగా వచ్చేస్తుంది. అట్లా ఇప్పుడు పిండిని అంతా కూడా అయిపోయేదాకా ఇట్లా గిన్నెలకు పెట్టుకుంటూనే ఉండాలి. కొంచెం కష్టపడాల్సిందే. చూసిరు కదా, ఉడకపోస్తుంది, చెమటలు గారుతున్నాయి. నేను నైట్లో పెడుతున్నట్టు. కడుపుకి కమ్మగా కావాలనుకున్నప్పుడు కొంచెం కష్టం కూడా పడాల్సి ఉంటుంది కదా. సో మొత్తానికి పిండి అయిపోయింది, ఇంకా ఇదే లాస్ట్ గిన్నె. ఇంకా నైట్ మా డిన్నర్ కూడా ఇదే అన్నట్టు. చాలా రోజులు అయిపోయింది కదా, మంచిగా కడుపు నిండా తింటాము. ఈ ముక్కుడు నేను రెగ్యులర్గా కర్రీస్ చేసేది అన్నట్టు. చూసిరు కదా ఎంత ఈజీగా, అసలు నేను తీయకుండానే వచ్చేసింది దాని నుంచి ఊడిపోయి. చూడరి బాగా ఫ్రై అయింది. ముక్కుడు కూడా చాలా మందంగా ఉంటుంది. మీరు తింపిన వెంటనే తీయకుండా కొంచెం చల్లారినాక తీస్తే కనుక అది గిన్నె నుంచి ఈజీగా ఊడొస్తుంది. ఇట్లా రివర్స్ వేసుకుంటే లోపల సైడ్ కూడా కొంచెం ఫ్రై అవుతుంది. నాకు 1 గంట టైం పట్టింది. 4 గిన్నెలు అయినాయి అన్నట్టు. 4 కాదు, 5 గిన్నెలు అయినాయి. సో కొంచెం టైం టేకింగ్ అన్నట్టు ఈ ప్రాసెస్ అంతా కూడా, కానీ టేస్ట్ చాలా బాగుంటుంది. ఎవరన్నా చేసుకోకపోతే కనుక ఈసారి ట్రై చేయండి. మీ దగ్గర సొరకాయ లేకపోయినా కూడా ఉల్లిపాయలు ఎక్కువ వేసుకొని చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. మా తెలంగాణ వాళ్ళు అయితే మస్తు చేసుకుంటారు అబ్బా, ఇది మస్తు తింటాం. ఇక ఇది వానాకాలంలో చేసుకుంటే కనుక మస్తు ఎంజాయ్ చేయొచ్చు ఈ రెసిపీని. దీంట్లో అన్నీ ఉంటాయి. మరి దీనికి పేరు ఎందుకు వచ్చిందో నాకైతే తెలియదు. సర్వపిండి అని, సర్వం వేస్తాం కాబట్టి సర్వపిండి అంటారా, లేకపోతే సర్వకు పెడతాం కాబట్టి సర్వపిండి అంటారా, నాకైతే కరెక్ట్గా తెలియదు. కానీ సర్వపిండి అంటాం మేము. ఇంకెవరైనా మీరు వేరే పేరు ఏమన్నా పెడితే కామెంట్ చేయండి. ఇదైతే ఇక చాలా హెల్దీ రెసిపీ అనే చెప్పాలి. మంచిగా బియ్యం పిండితో చేసుకునేది. అట్లనే ఇలా చూసిరు కదా ఎన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసినామో, అవన్నీ కూడా మంచిగా హెల్త్కి మస్తు పనిచేస్తాయి. సరే మీరు కూడా ట్రై చేయండి మరి, ఓకేనా. వీడియో తీస్తుంటే మధ్యలో మా పిల్లలు వస్తున్నారు అన్నట్టు. ఇంట్లో పిల్లలు ఉంటే వీడియోలు తీయాలంటే జరంత కష్టమే. అందుకే నా వీడియోస్ అప్పుడప్పుడు ల్యాగ్ అవుతూ ఉంటాయి, మధ్యలో బ్రేక్ వస్తూ ఉంటుంది అన్నట్టు. పిల్లలతో అస్సలు ఇంట్రెస్ట్ అనిపించదు వీడియోలు తీయడానికి, బట్ మ్యాక్సిమం ట్రై చేస్తున్నా రెగ్యులర్గా వీడియోస్ పెట్టడానికి. ఇంతకీ ఈ రెసిపీ నచ్చిందా? నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి, అట్లనే షేర్ చేయండి. మన ఛానల్ ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ మళ్ళా.